ఏ అంటే ఎరుపుదనం, పువ్వంటే పూరి గుడిసెలో పుట్టినోడు. పువ్వంటే పూరి గుడిసెలో పుట్టినోడు. రీ అంటే ఏ పాట రాసిన రికార్డు బద్దలు కొట్టేటోడు. ఇది కాదా ఏ పూరి, ఇది కాదా ఏ పూరి. అందుకే ఏపూరు సోమన్నను ప్రజలందరూ ఏమని కొలుస్తా ఉన్నారు? పెద్ద ఆయన ఏ లోకంలో ఉన్నాడో గాని ఆయన ఆశీర్వాదం మా ఏపూరు సోమన్న మీద ఉండాలని కోరుకుంటా ఉన్నా. గద్దరన్న ప్రజలంతా ఏపూరు సోమన్నను ఏమంటున్నారు? అభినవ గద్దర్ అంటున్నారు, అభినవ గద్దర్ అంటున్నారు. ఆయన యుద్ధ నౌక, ఈయన బహుజన యుద్ధ నౌక. ఆయన యుద్ధ నౌక, ఈయన బహుజన యుద్ధ నౌక. అందుకే మిత్రులారా, మాకు కూడా కళాకారుల కోట కింద మాకు కూడా పార్లమెంటో ఎమ్మెల్యే సీటో ఎక్కడైతే ఎక్కడ ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాల ఒక్కొక్కరైనా ఇద్దరిద్దరికైనా మాకు అవకాశం కల్పించాలి. మీరందరూ కూడా మీరు ఏ పాట పాడండి, ఒక్క పాట పాడండి గెలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? మరి ఎందుకు మేం పాటలు పాడేకాడు ఉండాలి, మీరేమో సీట్లల్లో కూర్చోవాలి. ఏ ఒక్క నాయకుడు కూడా మా పాట లేని ఏ నాయకుడు కూడా ఇలా గద్దెనెక్కలేదు. ఏ పార్టీ అని చెప్తలే నేను ఇక్కడ. పార్టీలతో నాకు సంబంధం లేదు. నాది ఏ పార్టీ అంటే నాది బువ్వ పార్టీ అని చెప్తా. నాది ఏ పార్టీ అంటే నాది బువ్వ పార్టీ అని అంట. పాట ఎక్కడ ఉండాలి? ప్రశ్నించండి కాడ ఉండాలి. పాట ఎక్కడ పుట్టిందంటే ఇలాంటి పూరి గుడిసెలోనే పుట్టింది. అది మా మాదిగోళ్ళ ఇంట్లో పుట్టింది. అందుకే గద్దరన్నకు, ఇది ఏపూరు సోమన్నకు. గద్దరన్న ఏం చేసిండు, ఏపూరు సోమన్న ఏం చేసిండు అనే దాని మీద ఒక పాట పాడుకుందామా? మీరందరు గట్టిగా చప్పట్లు కొడితే